15 న్యూస్కు స్వాగతం. వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు నగరంలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తున్న కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త ఫోరం దేశవ్యాప్త పిలుపు మేరకు సమ్మె పాక్షికంగా జరిగింది. సమ్మె వల్ల బ్యాంకులు, ఇన్సూరెన్సు, రవాణా రంగాలపై పాక్షిక ప్రభావం కనబడింది. పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కార్మిక, రైతు, జాతీయ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె చేస్తున్నట్లు గత నెల 9వ తేదీనే కార్మిక సంఘాలు ప్రకటించాయి. విద్యుత్తు, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు సేవలకు అంతరాయం ఏర్పడినా రవాణా, ఆరోగ్య, విద్య, గ్యాస్, నీటి సరఫరా యథావిధిగా జరిగింది. సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ కార్మిక సంఘాలు నగరంలో ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై నరసింహారావు, కొడాలి శర్మ, బోరా సుబ్రహ్మణ్యం, జయరావు, సిపిఐ నాయకులు మోదుముడి రామారావు, లింగం ఫిలిప్, ఈశ్వర్, వివిధ సంఘాల నాయకులు రమాదేవి, వెంకట్రావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 10 కార్మిక సంఘాలు సమ్మెకు పూనుకున్నాయి. ఇది ప్రధానంగా బ్రిటిష్ కాలంలో మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాలరాసి 4 కోళ్లు పేరుతోటి తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. ప్రధానంగా పని గంటలు, 8 పని గంటల కోసం ప్రపంచంలోని కార్మిక వర్గం అంతా కూడా సమ్మె చేసి ప్రాణాలు అర్పించి 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. దాని ఫలితంగానే మనం మే దినోత్సవాన్ని మే 1వ తేదీన కార్మిక వర్గం అంతా పండగ చేసుకుంటున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పని గంటల్ని 12 గంటలు చేస్తూ మొట్టమొదటగా ప్రపంచంలోనే ప్రథమంగా ఈ చట్టాన్ని చేసింది. దీన్ని మామూలు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అమలు జరుపుతున్నటువంటి రీతిలో మన కూటమి ప్రభుత్వం దీన్ని అమలు జరిపేందుకు పూనుకున్నది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ పని గంటల్ని పెంచింది. దీనివల్ల కార్మికులు ఇప్పటికే పనిభారం అయ్యి రిటైర్ అయినటువంటి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని వేసుకునేటువంటి పని లేదు. వీళ్ళ ఉన్నటువంటి వాళ్ళ చేత పని చేయించడం వల్ల ఇప్పటికే పనిభారం పెరిగింది. అయినా ఈ పని గంటలు పెంచారు. అదేవిధంగా 10 కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన లేబర్ కోడ్లని సవరించిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజున లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను ప్రభుత్వాలు గుణపాఠంగా తీసుకుని లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని, పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ రోజున ప్రభుత్వాలు మరి మీకు అనుగుణంగా కేబినెట్లో సమావేశాల్లో మీకు అనుగుణంగా చేసుకున్న బిల్లుల్ని మరి కార్మికులకి, రైతులకి, వ్యవసాయ కార్మికులకు కూడా మీరు న్యాయం చేయాలని, ఈ రోజున రైతులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఏదైతే కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారో వారికి గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఈ రోజున సుప్రీంకోర్టు చెప్పింది ఒక కార్మిక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని. దాన్ని కూడా ప్రభుత్వాలు లెక్క చేయకుండా కార్మికులకు గౌరవ వేతనం ఇచ్చి మరి సరిపెట్టుకుంటున్నాయి. ఏదైతే స్కీమ్ వర్కర్లు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నామో మరి వారందరికీ కూడా గౌరవ వేతనంతోనే పనిచేయించుకుంటుంది. ఇది న్యాయం కాదని భవిష్యత్తులో 12 కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు, 400 స్వతంత్ర ఫెడరేషన్లు ఈ రోజున దేశవ్యాప్తంగా మరి సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా మచిలీపట్నంలో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మరి ఈ యొక్క సమ్మెను చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు ఎంతో నష్టపోయేటటువంటి పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఎన్నో త్యాగాలు చేసి 8 గంటలు పని సాధించుకుంటే దానిని 12 గంటలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. యూనియన్ పెట్టుకునే అవకాశం లేదు. ఇదివరకు 7గురితో యూనియన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 100 మంది ఉంటే కనుక యూనియన్ పెట్టుకోవడం వీల్లేదు. సమ్మె నోటీసు 15 రోజుల ముందు ఇస్తే సరిపోయింది. ఇప్పుడు 60 రోజుల ముందు సమ్మె ఇస్తే కానీ చేయడానికి వీల్లేదు. 59వ రోజు మరి యాజమాన్యం మరి చర్చలు జరిపి విఫలమైందంటే మళ్ళీ ఇంకొక 60 రోజులు ఆగాల్సిన పరిస్థితి. కాబట్టి అట్లాగే ఇక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి గ్రామాల్లో ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. దాన్ని గాంధీ గారు పేరు తొలగించి బీజేపీ రామ్జీ అని ఒక కొత్త చట్టాన్ని, అలాగే విద్యుత్ బిల్లును మరి న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఏపీ బార్ కౌన్సిల్ అభ్యర్థి బోరగడ్డ అశోక్ కుమార్ తెలిపారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఏపీ బార్ కౌన్సిల్ అభ్యర్థి బోరగడ్డ అశోక్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు ఆధునిక వసతులతో కూడిన భవన నిర్మాణం, రాష్ట్రంలోని 147 బార్ అసోసియేషన్లలో సిపిఆర్ అమలుపరిచేలా చూడడం, న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు, బార్ అసోసియేషన్లలో మహిళలకు ప్రత్యేక వసతి గది, న్యాయవాదులు మృతి చెందితే డెత్ బెనిఫిట్స్, ఫ్రీ ఇన్సూరెన్స్ పాలసీ అమలు వంటి వాటి కోసం కృషి చేస్తానని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బోరగడ్డ అశోక్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న జరిగే ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ కుమార్ 13వ నంబరుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మా ఈ 147 బార్ అసోసియేషన్లో తక్షణం కార్డియాలిస్టు అంటే ప్రతి అడ్వకేట్కి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఆ స్ట్రెస్కి వల్ల చాలామంది అడ్వకేట్స్కి హార్ట్ స్ట్రోక్ రావటం, ఈలోపు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళే లోపు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ప్రతి బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్ వారి సౌజన్యంతో అక్కడ సిఆర్పికి సంబంధించిన ఒక యూనిట్ ప్రతిదీ పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. రెండోది, ఇకపోతే మహిళలు బార్ అసోసియేషన్లో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు కోర్టులకు వస్తే వాళ్ళకి ఈ రోజు వరకు కూడా మహిళలకు విశ్రాంతి గదులు కానీ వాళ్ళ వాష్రూమ్లు కానీ ఏ బార్ అసోసియేషన్లో కూడా లేవు. ఆ బార్ కౌన్సిల్ వారు తక్షణం ప్రతి బార్ అసోసియేషన్లో ఒక బార్ అసోసియేషన్ ప్రతిదీ మహిళలకి సపరేట్గా వాళ్ళకి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఇంకోటి, అలాగే డెత్ బెనిఫిట్స్ ఒక డెత్ బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే 6 నెలలు, సంవత్సరం పడుతుంది. అలా కాదు, 3 నెలలలోపు ఒక అడ్వకేట్ పోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు డెత్ బెనిఫిట్స్ 3 నెలలలోపు ఇవ్వాలనేది ఒక నిబంధన కూడా తీసుకురావాలని చెప్పి దానికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ నిబంధన అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. మచిలీపట్నం పెడనలోని 2 వైన్ షాపులలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మచిలీపట్నం పెడనలలో 2 వైన్ షాపులలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగరంలో గత అర్ధరాత్రి సుమారు 1:50 గణేష్ వైన్స్లో దొంగలు చోరీకి యత్నించారు. మచిలీపట్నంలో చోరీ విఫలమవడంతో దుండగులు పెడనలోని బల్లిపరులోని దేవీ వైన్స్లో చోరీకి పాల్పడ్డారు. బల్లిపరులోని దేవీ వైన్స్లో గత రాత్రి 3:30 సమయంలో కొంత నగదు, మద్యం బాటిల్స్ను 2 వ్యక్తులు దోచుకుపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు పెడనలో ర్యాలీ నిర్వహించాయి. కార్మికుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రధాన రహదారి మీదుగా బంటుమిల్లి రోడ్డు చేరుకుని తిరిగి బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ తదితర కార్మికులు పాల్గొన్నారు. భారతదేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ప్రధానంగా సార్వత్రిక సమ్మెకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకి ఎదుర్కొనే దానికోసం కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా హుండా సిమెంట్ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకాన్ని దానికి పేరు మారుస్తూనే కాకుండా మరి 125 రోజులు పని చెబుతామని చెప్పి అనేది ప్రభుత్వం చెబుతుంది. ఇది గతంలో ఈ మహాత్మా గాంధీ దానికి 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అలాంటి టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఉపాధి కూలీలకి సంవత్సరానికి 30 రోజులు దాటి పనులు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే 100 రోజులు చేయాలని చెప్పి అనేది అందులో ఉంది, కానీ 30 రోజులు మించి కూడా చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో 125 రిలీవరంగా చెబుతారని చెప్పి అనేది ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు ఇస్తే ఇవాళ 60% ఇస్తానని చెబుతుంది. 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ అనేక రంగాల మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మెను లేబర్ కోడ్ 4 కూడా రద్దు చేయాలనేది ప్రధానమైనటువంటి బిల్లు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చెబుతూ ఉన్నది ప్రభుత్వం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస కూలీలు, కనీస రేట్లు పెంచుకోకుండా తాత్సారం చేస్తూ ఎట్టి సేకరించుకుంటున్నటువంటి మున్సిపల్ కార్మికులు మనం చూస్తున్నాం. ఇక్కడ 140-150 మంది కార్మికులు కావాల్సిండగా 40 మందికి మా కార్మికుల చేత పని చేయించుకున్నటువంటి మున్సిపల్ కార్మికుల చేత
చూస్తున్నాం. ఈ మున్సిపల్ కార్మికులను 150 మందిని కార్మికులతో పని చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లేబర్ కోడ్ల ప్రకారం 62 సంవత్సరాల వయసు. వివిధ రకాల కేసుల్లో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ రకాల కేసుల్లో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ యొక్క సిబ్బందిని మరింత బలోపేతం చేసి ప్రతి కేసులో జాప్యం జరగకుండా బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 41 కోర్టులకు గాను గతంలో ఉన్న 24 మంది సీఎంఎస్ సిబ్బందిని ఇప్పుడు 35కు పెంచడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న ప్రతి కేసు ఛార్జిషీటు కోర్టుకు సబ్మిట్ చేసిన నాటి నుండి కోర్టు ద్వారా తీర్పు వెలువడేంత వరకు కోర్టుల్లో విచారణకు ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సాక్ష్యాల సమర్పణ, వాదనలు, విచారణ ప్రక్రియ వేగవంతంగా సాగేలా సంబంధిత అధికారులకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తామన్నారు. 2025 సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఇప్పటి వరకు మొత్తం 216 కేసుల్లో న్యాయస్థానం ద్వారా ముద్దాయిలకు శిక్షలు పడేలా చేయడంలో పోలీసు శాఖ విజయవంతమైందన్నారు. లాస్ట్ ఇయర్ February 2nd మనకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇది మెయిన్లీ మనకి ప్రకాశం జిల్లాలో రిజిస్టర్ అయ్యి 0 FIR కింద మన జిల్లాకి పమిడిమొక్కల పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో 17 సంవత్సరాల అమ్మాయి, ఒక అమ్మాయి వాళ్ళ ఓన్ బ్రదర్ మల్టిపుల్ టైమ్స్ సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు ఆ మెడలో తాళి కట్టి ఆమెను ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ మనకి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా అబ్జర్వ్ చేస్తే ఆ మీద ఇదే విధంగా 2 సంవత్సరాల నుండి, అంటే 23వ సంవత్సరం నుండి 2 సంవత్సరాల పాటు అఘాయిత్యం చేయటాన్ని మా దృష్టికి వచ్చింది. సో దీని విచారణలో భాగంగా మనం ఇక్కడ దాన్ని క్రైమ్ నెంబర్ 39/25 ఆఫ్ పమిడిమొక్కల కింద రిజిస్టర్ చేసాము. కన్సర్న్ సెక్షన్స్ ఆఫ్ BNS మరియు పోక్సో యాక్ట్ సెక్షన్ల కింద. దీన్ని గుడివాడ డిఎస్పీ ధీరజ్ గారు దీని మీద విచారణ చేపట్టి వితిన్ 11 months ఈరోజు చూస్తే మనకి దీంట్లో కన్విక్షన్ అనేది మనకి వచ్చింది. దీనిలో భాగంగా ఇతనికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ పర్సన్కి మరణించేంత వరకు జైల్లో కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా, అంతేకాకుండా విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకు కూడా న్యాయపరంగా కాంపెన్సేషన్. కాబట్టి 11 monthsలో మా ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈ కేసుని నిశ్చితంగా మానిటర్ చేసి దీంట్లో కఠినమైన శిక్ష వీలైనంత ఫాస్ట్గా పట్టడానికి సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా చూస్తే మనకి జిల్లాలో ఇదే విధంగా ఇక్కడ నుండి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్ద ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ నాయకులు నిరసన తెలిపారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలు, అలాగే ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ వంటి అనేక స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే, ప్రజానికానందరికీ. ముఖ్యంగా ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే సంవత్సరాల తరబడి త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి సాధించుకున్నారో ఆ హక్కులన్నింటినీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు హరించి వేస్తోంది. 29 కార్మిక చట్టాలు ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో, పారిశ్రామిక వివాదాల చట్టం అయి ఉండొచ్చు, కనీస వేతనం చట్టం అయి ఉండొచ్చు, గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, పని ప్రదేశాల్లో ప్రమాదం జరిగినప్పుడు కంపెన్సేషన్ ఇవ్వ ఉండొచ్చు, యూనియన్ పెట్టుకునే హక్కు అయి ఉండొచ్చు, ఏదైనా అనేక 29 చట్టాలు త్యాగాల ద్వారా 100 సంవత్సరాల పాటు సాధించుకుంటే ఆ 100 సంవత్సరాల త్యాగాల యొక్క పోరాటాల యొక్క చట్టాలని అన్నింటినీ రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది మొత్తం కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టడం తప్ప ఇంకోటి కాదని చెప్పి కార్మిక వర్గంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న ఈ సమ్మె సందర్భంగా కార్పొరేట్ల యొక్క తీవ్రమైన ఒత్తిడికి లొంగి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యొక్క ఈలచెట్లదిబ్బ గ్రామం నుంచి 11 మంది సంచార జాతులకు చెందిన యానాది కుటుంబాలను వెట్టి చాకిరి నుంచి అధికారులు విముక్తి కలిగించారు.
ఈలచెట్ల దెబ్బ గ్రామంలోని యానాదుల కుటుంబాల్ని మచిలీపట్నం ఆర్డీఓ పోతురాజు ఆధ్వర్యంలో 8 మంది జిల్లా అధికారులు కమిటీ బృందం పరామర్శించింది. కొందరు వ్యాపారులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ వెట్టిచాకిరి నుంచి విముక్తి చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యానాదులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఈలచెట్ల దెబ్బ ప్రాథమిక పాఠశాలలో బాధిత యానాదుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం దీనదయాళపురంలోని యానాదులతో అధికార బృందం మాట్లాడారు. గ్రామస్తులపై యానాదులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆర్డీఓ తెలిపారు. విచారించిన 27 కుటుంబాలలో 11 కుటుంబాలకు చెందిన 43 మందిని మచిలీపట్నం, కోడూరు, అవనిగడ్డ, బాపట్లలోని వారి సొంత ప్రాంతాలకు పోలీసులు రక్షణలో పంపామన్నారు. మిగతా 16 కుటుంబాలలో 52 మంది సభ్యులు ఇక్కడే ఉంటామని చెప్పారన్నారు. వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ టి విద్యశ్రీ తెలిపారు. మత్స్యశాఖ జేడీ నాగరాజు, ఐసీడీఎస్ పీడీ ఎంఎస్ రాణి, జిల్లా ఎస్టీ సాంఘిక సంక్షేమ అధికారి షాయుద్, మార్కెటింగ్ శాఖ ఏడీ నిత్యానందం, లేబర్ అసిస్టెంట్ అధికారి పి విష్ణు, ట్రైబల్ సంక్షేమ జిల్లా అధికారి ఫణి ధుర్జటి, తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు. ముత్తాతల నాటి నుంచి మేము ఈ గ్రామంలోనే ఉంటున్నామండి. మా వృత్తి చేపల వేటండి. 40-50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే అదే వృత్తిలో జీవిస్తున్నాం. మా గ్రామం వాళ్ళు తప్పితే వేరే కులస్తులు ఈ యానాదులు ఎవరూ లేరండి. అప్పటి నుంచి మేము జీవనం సాగిస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక 5 మా గ్రామస్తులు వేరే కులాల నుంచి యానాదులను తీసుకొచ్చి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని పీతల వేట చేయించుకుంటున్నారండి. ఏదో బతుకు తిరుగుకి వచ్చారు, వాళ్ళతో మనకెందుకులేని మా దాన్ని మేము వాళ్ళ దాన్ని వాళ్ళు ఆటలాడుకుంటున్నాం. కొంతకాలంగా వీళ్ళు పెట్టే ట్యాక్స్ వాళ్ళు భరించలేక మేము అడవిలో ఆటకెళ్ళినప్పుడు మా దగ్గర వాళ్ళు ఎవరి నుంచి చెప్పేవాళ్ళండి. ఒకరోజు మేము అడవిలో యాటకెళ్ళాం. యాటకెళ్తే వాళ్ళు యాట చేయకుండా పడుకుని ఉండారండి నా మీద. ఏంటయ్యా వచ్చారు కదా, మీరు యాట చేయలేదు, ఊరుకోరు కదా ఏంటయ్యా అంటే, ఏం చేస్తామండి, ఇంటికి తీసుకెళ్తే పొలాల్లో పనులు, మరి వాళ్ళు ట్రాక్టర్ షెడ్యూల్కి వేసే పిల్లర్లు అవన్నీ మాతో బోర్లు కొయించడం ఇలాంటి పనులు చేయిస్తున్నారండి. కనీసం మాకు తినడానికి కనీస సౌకర్యాలు కూడా మంచి ఇవ్వట్లేదు. రేషన్ బియ్యం, ప్రతి నిత్యావసర సరుకు కూడా అధిక రేట్లకి ఇస్తున్నారు. బిల్లులు ఉండవు, సంచులతో కొలతేసి తీసుకుంటారు. 10 కేజీలు 12 కేజీలు అయ్యే సంచినే 5 కేజీలు అంటారండి. ఏదైనా కొద్దిగా మిగిలితే కొసరంటారు. మళ్ళీ అవి తీసుకొచ్చి చేస్తే ఎంత లేదన్నా మేము 3 రోజులు 4 రోజులకి 40 కేజీలు 50 కేజీలు పడతాం. ఆ 40-50 కేజీలు కూడా కేజీ 100 రూపాయలు కడతారండి. మార్కెట్ 700 ఉండ 800 ఉండ, మాకు 100 రూపాయలేనండి. పోని ఆ 4 రోజుల మీద వచ్చే 40 కేజీల మీద 4000-5000 వస్తే అవి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆయిల్ కింద ఒక 500 కట్ చేసుకుంటారు. మిగిలిన వాటిని నిత్యావసర సరుకుల్లో అయిపోయినాయి, మీకేమి లేవు. చివరికి మీరు మందు తాగాలని ఒక క్వార్టర్ అడిగినా ఇది మీ బాకీ అని చెప్పి 200 రాసుకుని క్వార్టర్ ఇస్తారు. మా బతుకులు ఇట్లా ఉన్నాయండి. కనీసం గ్రామం తరఫునన్నా మీరు మాకేదన్నా న్యాయం చేయమని అడిగేవాళ్ళండి. అవి ఏదో ఎక్కడి నుంచో వచ్చారు, మనం మాత్రం ఏం చేయగలుగుతాం అని కొంతకాలం మేము పట్టించుకోలేదండి. కొంతకాలానికి వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళలో 2-3 చనిపోయారండి పడవల మీద. ఇక్కడ గ్రామాలు ఉన్నాయండి, పక్క గ్రామాలు మా గ్రామాలు అన్ని గ్రామాలు ఉన్నాయండి. నాగాలంక మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ రైతులు అందరూ కలిసి ఒక గ్రామ పెద్దలను ఏర్పాటు చేసుకుని గ్రామ కమిటీ అనేది ఒకటి ఉండిద్దండి. తప్పు ఒప్పుల్ని మేమే పరిష్కరించుకుంటాం, పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళాం. అట్లాంటి సందర్భాల్లో మా గ్రామంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే విషయాలు మాకు తెలియదండి. మేము వరి నాట్లు వేయించుకోవడానికి బెంగాల్ తీసుకొచ్చామండి. తీసుకొస్తే మెరైన్ పోలీస్ ఫోన్ చేసి, అయ్యా మీ ఊర్లో ఎవరు వచ్చారు, బయట ఊరు వాళ్ళు వచ్చారని మాకు సమాచారం వచ్చింది చెప్పమంటే అప్పటికప్పుడే వాళ్ళ వివరాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధారాలన్నీ చూపించామండి. లేకపోతే ఒప్పుకోలేదు. అట్లాగే మా ఊరు కొంతమంది ఒక 5 పెట్టుబడిదారు వ్యవస్థలు అమాయకులైన యానాది కులాస్తులను తీసుకొచ్చి ఎట్లా అంటే అండి, ఆ గ్రామం బళ్ళేసి తిరుగుతారండి. ఒక 10 మంది తిరిగేసి వాళ్ళని ఎతికి వాళ్ళకి మందో మాకో పోసి వాళ్ళని వీళ్ళ వైపుగా మలుపుకొని వాళ్ళకి మాటలు చెప్పి తీసుకొచ్చి మీకు బాగా చూస్తాం, మీకు మంచి రేట్లు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మందు ఇస్తాం అని చెప్పని తీసుకొచ్చి ఇక్కడ పీతల వేట చేపిస్తారండి. అట్లాగే ఎవరు వస్తున్నారో, ఎంతమంది వెళ్తున్నారో, ఎంతమంది వస్తున్నారో తెలియట్లేదండి. వచ్చేవాళ్ళు వస్తున్నారు కానీ వెళ్ళేవాళ్ళు అంతమంది తిరిగి పోవట్లేదు. వాళ్ళు మిగతా వాళ్ళు ఏమైపోతున్నారు,
కొంతమంది చనిపోతున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. మేము పారిపోతాం అయ్యా బాబు, మేము యాడ్ చేయలేమంటే చంపేకెళ్ళి అవతల అడవిలో పడేస్తున్నారండి. వాళ్ళ కలేబరాలు కూడా సరిగ్గా పూడ్చట్లేదు అడవిలో. మేమనేది మాకు ఒక శ్మశానం వాటుకుందండి. మా వాళ్ళు ఎవరైనా ఏదన్నా అకాల మరణం చెందితే శ్మశాన వాటికలో పడేసుకుంటాం, దహనం చేస్తాం, వాళ్ళకి కార్యక్రమాలు చేస్తాం. అలాగే కాకుండా వీళ్ళు తీసుకెళ్ళి అడవిలో పడేస్తున్నారండి. వాళ్ళు ఒలికలని వాళ్ళ సమాధులని కనపడుతున్నాయి. వేటకెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రేత్రిపూట కూడా మేము అక్కడ ఉండి వేట చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు హఠాత్తుగా చూస్తే హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయండి. చూసిన వాళ్ళు అన్నారు, కళేబరాలు ఉన్నాయి. అట్లాగే ఈ 5 పెట్టుబడిదారు వ్యవస్థలు ఈ ఆనతి కోసం తీసుకొచ్చి అక్రమంగా అన్యాయంగా ఏట చేయించుకుంటూ సరైన మద్దతు ధర ఇవ్వకోకుండా వాళ్ళ దగ్గర పీతలో వేసుకుని వాళ్ళకి ఎప్పటికప్పటికే లెక్కల్లో అప్పు చూపిస్తున్నారండి. ఒక పెద్ద సంచి ఒకటి తీసుకొచ్చి ఇది ఒక 7-8 కేజీలు అయిద్దంటండి. వాళ్ళు చెప్పిన మాటలని నేను చెప్తున్నాను. ఆ 7-8 కేజీల సంచిలో నిండా కూర్చి పీతలు చూసుకోవటం లేదండి. ఆ సంచి 5 కేజీలు అయిద్దిరా, తీసే 4 పీతలు కొసరేసే అని చెప్పని వేసుకుని 5 కేజీలు అవుతాయని రాసుకుని 500. ఇవాళ మీ ఏట నిమిత్తం 500. మీరు మందుకింత, ఆయిల్కింత, మీకు పప్పు ఉప్పు మంచి నూనె ఎంత అని చెప్పి లెక్క చేసుకుని మిగతావి మీరే మాకు ఇంకా 700-800 బాకీ ఉన్నారని చెప్పి లెక్క రాసుకోవటం. అట్లా ఈ ఊరికి అసలు అప్పే లేకుండా వచ్చిన స్కూల్లో 10 మంది 15 మంది అట్లాగే ఉంటారండి. మా స్కూల్ పిల్లల కోసం మా కోసం టీచర్ బయట నుంచి రావాలంటే 15 మంది 20 మంది పిల్లల కోసం అయితే మా మొత్తానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారని మా ఊళ్ళో యానాదులు అనేవాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ పిల్లలను కూడా మా పిల్లలతో పాటు జాయిన్ చేసి మా పిల్లలతో పాటు చదువుకోమని మేము కూడా వాళ్ళకి అవకాశం అనేది ఒకటి ఇచ్చామండి. అయితే ఆ అవకాశంతో పాటు మేము కూడా వాళ్ళకి విద్యాశాఖ చైర్మన్గా వాళ్ళ బుజ్జమ్మని ఆమెను కూడా పెట్టామండి. మేము కావాలనే పెట్టుకున్నామండి. అయితే ఏటాడతాను కూడా వాళ్ళని కూడా మాతో పాటే ఏటాడండి, మాతో పాటే ఉండండి, కానీ ఒక సాగుగారి దగ్గర అనేది లేకుండా మాతో పాటే ఉండి మేము ఎట్లా ఏటాడుకుంటున్నామో అలాగే పోతే పీతలు వాళ్ళకి వేయకుండా మేము ఎక్కడ అమ్ముతున్నామో అక్కడే వేయకుండా మీ ఇష్టం వచ్చిన సాటి నమ్ముకోండి, మాతో పాటు ఉండండి. నిషేధం టైంలో మాత్రము మాతో పాటే ఏటాడకుండా మాతో పాటే 2 నెలలు ఉంటారు, 1 నెల రోజులు అనేది నిషేధం పెడతారు. అప్పుడు మాతో పాటే మా దగ్గరే ఉండండి. నిషేధం అయిపోయిన తర్వాత అందరం ఏటాడుకున్నాం, అప్పుడు అందరికీ పాట అనేది దొరికిద్ది. మరి నిషేధం టైంలో మీరు వెళ్ళిపోయి ఏటాడుకుని చిన్న చిన్న పీతలు కూడా పట్టేసి చిన్న చిన్న చేపలు కూడా పట్టేసుకున్నారనుకో, ఇదే టైంలో మేము పనులకి వెళ్ళాల్సి వస్తుంది. మాతో పాటు మళ్ళీ మీరు కూడా వేరే ఊర్లకు రావాల్సి వస్తుందిగా. అది అనేది కాకుండా అందరం కలిసి ఆటాడుకుందాం, అందరం కలిసి ఉందాము. మిమ్మల్ని వెళ్ళిపోమని మేము అంటలా, అదండి మేము అట్లా మాట్లాడుతున్నామండి. కానీ వాళ్ళు మేమేదో చేస్తున్నాము, వెళ్ళిపోమంటున్నాము, వాళ్ళని ఏదో చేస్తున్నాము అని వాళ్ళు మా మీద రివర్స్ అయ్యి కేసులు పెడుతున్నారండి. వాళ్ళు వాండర్ గారులు ఏం చెబుతున్నారు అయితే చేస్తున్నారు, కానీ మేము చెప్పింది వింటలేదండి. వాళ్ళు మేము మంచి చెబుతున్నాము కానీ వాళ్ళు మేము చెప్పేది చెడు అనుకుంటున్నారండి. దయచేసి మా మాట గమనించి మీరు వచ్చిన పెద్దలు, మీరు వచ్చిన వాళ్ళందరూ, అధికారులు అందరూ మా మాట గమనించి ఒక్కసారి మాకు న్యాయం చేసి వెళ్ళండి. న్యాయం చేయకుండా మా కులానికి, కులం అనేది కాదండి, మా గ్రామానికి న్యాయం చేసి వెళ్ళండి. మీరు వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.